సార్ వరంగల్లో మీ ట్రాఫిక్లో ఎంతకాలం పనిచేశారు సార్? కాజీపేట 1.5 years చేసిన. 1.5 yearలో అక్కడ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందని మీరు అనిపించిందా? అనిపించలేదు. లేదు కదా, లేదు లేదు. వాళ్ళ రాంగ్ రూట్లో వస్తాడు, డ్రంక్ అండ్ డ్రైవ్, అసలు ఏంటి అంటే చదువుకున్నాడే ఎక్కువగా చేస్తుంటారు. అవును. మీకు ఎందుకు అంటే వాళ్ళ సైకాలజీ ఏమనిపించిందండి? వాళ్ళకు అంటే తెలిసి అనుకోవచ్చా, తెలియక అనుకోవచ్చా, మేనేజ్ చేయొచ్చు? అయితే తెలియక ఒకటి, యాక్ట్ చట్టాల గురించి పూర్తిగా అవగాహన లేక ఒకటి, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియక ఒకటి, కొందరేమో తెలిసిన తర్వాత ఏమవుతుందిలే అనేటువంటి భావనతోటి పోయేవాళ్ళు. సార్ ట్రాఫిక్లో 3 E ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్. ఈ మూడిట్లో ఏది ఎక్కువగా చేస్తే ప్రజల అవగాహన వస్తుంది? ఎడ్యుకేషన్ చేయమంటారా, ఎన్ఫోర్స్మెంట్ చేయమంటారా? ఎడ్యుకేషన్తో పాటు ఎన్ఫోర్స్ చేయాలి. ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రోడ్ నేరోస్, ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో మనకు డైవర్షన్లు కానీ లేకపోతే బాటిల్ నెక్లు అవన్నీ చేయడం ఇంజనీరింగ్ కూడా. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలు ఉంటాయి, అక్కడ యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవడం లోపల మెయిన్గా పాత్ర ఇంజనీరింగ్దే ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. వాళ్ళని అందుకే కౌన్సిలింగ్లు చేసే వాళ్ళని ఎక్కడెక్కడ పెట్టి కౌన్సిలింగ్ చేసి తర్వాత ఇవి ట్రాఫిక్ సిగ్నల్స్ తీసుకొచ్చాము అక్కడ. ఆ టైం లోపలనే సిగ్నల్స్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టడము, స్పీడ్ గన్ వచ్చింది అప్పుడే, స్పీడ్ గన్ తోటి ఫైన్లు వేయడము, కొంచెం కొద్దిగా ఎక్కువగా ఫైన్లు పడడము, కౌన్సిలింగ్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ని పట్టుకున్నప్పుడు కన్విక్షన్లు కూడా రావడం. 1 రోజు 2 రోజులు పక్కా జైలుకు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయన్నట్టు కొంతమందిని. దాంతో అవగాహన తీసుకొచ్చేసేస్తే కొద్దిగా మార్పు వచ్చింది. అయినా మీరు అప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ట్రాఫిక్ అంటే చేయకపోయినా కాజీపేట ట్రాఫిక్ చేశారు. ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ అక్కడ పాయింట్లో ఉన్నారంటే రాంగ్ రూట్లో వచ్చేవాడు కాదు. పోలీసులు ఉన్నారని భయంతో వెనక్కి వెళ్ళాడు. ఒకవేళ దొరికినా మీరు డిటైన్ చేసేవారు. కానీ ఇప్పుడు పోలీసులు ఉంటుండగా కూడా వాడు రాంగ్ రూట్ ఎందుకు వస్తున్నాడండి? అంటే వాడికి భరోసా ఎక్కువైందా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి? ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి అయితే ఏమవుతుంది, ఏదో కేసు పెడతారు, ఫైన్ వేస్తారు. ఫైన్ ఇప్పుడు డబ్బును లెక్క చేయట్లేదు జనాలు. ఏమవుతుంది, ఫైన్ వేసుకుంటాడు, వేసుకొని నేను తొందరగా వెళ్ళిపోవాలి. కానీ వాడు తొందర రావడం వల్ల దానివల్ల ఆపోజిట్ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి యాక్సిడెంట్ జరిగి కుటుంబాలే కొలాప్స్ అయిపోతాయి. వాడైనా అవ్వచ్చు, వీడైనా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మరి ఎందుకంటే ఆ మాత్రం అవగాహన ఉండదా? వాళ్ళకు ఎంత చేసినా కూడా కావట్లేదు. పబ్లిక్లోనే రావాలి. అది పబ్లిక్లో వచ్చినప్పుడే మారుతుంది. అది దానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీరు చాలా విషయాల మూలాలకు వెళ్ళారు కదా మీరు. దానికి ఎందుకంటే మామూలుగా వ్యక్తిగత కక్షలతో చనిపోయే వాళ్ళకన్నా రోడ్డు ప్రమాదాలతో యాక్సిడెంట్ల వల్ల చనిపోయే వాళ్ళే చాలా మంది ఉంటారు. అన్యాయంగా చనిపోతున్నారు. దానికి ఇంకా ట్రాఫిక్ కొంచెం ఫోర్స్ను పెంచాలి, ఇంజనీరింగ్ సిస్టమ్ని బాగు చేసి. ఇప్పుడు మనకు అవి కొన్ని జంక్షన్లు వచ్చిన దగ్గర 4 ways ఉంటాయి. 4 లైన్ల దగ్గర ఉండేటప్పుడు కూడా, లేకపోతే ఎదురెదురు రోడ్డు, చిన్న రోడ్ డివైడర్ దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు యూటర్న్లు తీసుకునే సిస్టమ్ ఉంటే కొంచెం రెగ్యులేట్ అవుతుంది. యూటర్న్ కూడా రావట్లేదు కదా వీళ్ళు. అదే దూరం ఆకెందుకు వెళ్తా అంటాడు. అది కొంచెం వరకు చేయొచ్చు. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసి దాని రూల్స్ పాటించేలాగా చేయాలి. అప్పుడే చేంజ్ చేసేస్తారు. ఓకే. కాజీపేట తర్వాత మళ్ళీ ఆఫీసర్స్ పాత ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లు ఎక్కడెక్కడ, అప్పుడు ఇక కొద్దిగా పొలిటికల్గా నడుస్తూ ఉన్న ఈ పోస్టింగ్ల విషయం లోపల, అలా నడుస్తున్న టైం లోపల ఆఫీసర్స్ మళ్ళీ ఎక్స్ట్రీమిజం బాగా కొంచెం మళ్ళీ వస్తూ ఉన్నది అనే ఉద్దేశంతో ఎవరెవరు ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అని తీసి SIB ఆఫీసర్స్ ద్వారా మహదేవ్పూర్ పంపడం జరిగింది. మళ్ళీ నాకు తెలియకుండా నా పోస్టింగ్ నీకు ట్రాన్స్ఫర్ అయ్యిందంటే నాకెందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను నేను. లేదు మహదేవ్పూర్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా తెలియదు నాకు. అంటే మీరు 3 జిల్లాలు చేశారు. మహదేవ్పూర్ వెళ్ళాను. మళ్ళీ మహదేవ్పూర్లో కూడా 1.5 year చేశాను. అక్కడ మంచి వింత అంటే కరోనా వచ్చింది ఆ టైం లోపల. మళ్ళీ అది కూడా 3 రాష్ట్రాలకు బార్డర్ ఉన్నటువంటి సర్కిల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఈ పల్లిమెల మండల్ దమ్మూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఇంద్రావతి నది వస్తుంది, గోదావరి నదిలో కలుస్తుంది. అది 3 స్టేట్లకు ఉన్నటువంటిది. దళం ఎప్పుడైనా కానీ అటు ఇటు మూమెంట్ చేసేది కూడా అక్కడ ఆ ఏరియాలోనే ఎక్కువగా. ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినా కూడా, యాక్సిడెంట్ అది ఏమన్నా జరిగినా కూడా ఆ ఏరియా నుంచే
అంటే మీరున్న టైంలో ఏమైనా జరిగాయి అక్కడ? ఒక్క ఒక్క ఫైరింగ్ జరిగింది మహదేవ్పూర్కు దగ్గరలోనే, పెద్దంపేట అనే విలేజ్ ఉంటుంది. మూమెంట్గా వచ్చింది, ఫైరింగ్ జరిగింది కానీ ఎవరికి క్యాజువాలిటీ కాలేదు. కిట్ బ్యాగ్స్ అవి దొరికినాయి. ఎంతకాలం 2 years చేస్తారా? అది 1.5 year. తర్వాత ప్రమోషన్ వచ్చింది డిఎస్పీ. నాకు మంచి ఎక్స్పీరియన్స్ అక్కడే. ఏంటంటే వలస కూలీలు అటువంటిది బాగా తెలిసింది అక్కడే. మనం అనుకునే వాళ్ళం వలస కూలీలు. కరోనా టైం లోపల మొత్తం లాక్డౌన్ అయిపోయి ఎక్కడోళ్ళని అక్కడ పోనీయకుండా చెయ్యాలి అని అంటే కాళేశ్వరం దగ్గర బోర్డర్ చెక్ పోస్ట్ ఉండేది స్టేట్కు. ఆ బ్రిడ్జ్ ఉండేది. కొన్ని కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి లేబర్ యూపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి కూడా షార్ట్ కట్ వాళ్ళు మ్యాప్లు పెట్టుకొని వస్తే అటు షార్ట్ కట్ చూపెడతా ఉంటుంటే అక్కడ మేము ఆపేసే వాళ్ళని ఇంకో స్టేట్లోకి పోనీయడానికి లేదు. రైల్వే ట్రాక్ మీద నడుచుకుని వచ్చేవారు కదండి. అదే అలా ఉండేది. వీళ్ళ ఈ మెయిన్ రోడ్ల మీద వేసుకొని నడుచుకుంటూ ఇక్కడ నుంచి 200 kilometers నడిచేవాళ్ళు. ఇంకా అవతల ఇంకా 200 kilometers నడుచుకుంటూ పోవడానికి. అట్లా వచ్చిన వాళ్ళని ఆపి వాళ్ళకు షెల్టర్లు ప్రొవైడ్ చేసి ఫుడ్ అరేంజ్ చేసి అన్నీ చేసి అలా ఉంచినట్టు. అప్పుడు చూసాము వందల వేల మందిని. వలస కూలీలు అంటే ఇలా ఉంటుందా, ఏదో పేరుకు వినేవాళ్ళం అనేటువంటిది. దాని తర్వాత ఇక డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. అక్కడే మీ సర్వీస్లో ఒకటి తాడ్వాయిలో ఆదివాసులను చూశారు, 2 ఈ వలస కూలీలను చూసాం. వలస కూలీలను. తర్వాత డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఒక 1 year దాదాపుగా ఒక 1 year భూపాలపల్లి ఎస్పీ అటాచ్డ్లోనే ఉన్నాము. ఇది అక్కడ ఇంకా రెగ్యులర్గా ఏమన్నా అవసరాలు ఉన్నా చూసేది. దాని తర్వాత రైల్వే పోస్టింగ్ ఇచ్చారు, సికింద్రాబాద్ రైల్వే. ఈ రైల్వేకి వచ్చిన తర్వాత ఇది ఒక రకమైన సర్వీస్ ఉంది. ఇది మంచి సర్వీస్ ఇది. ఎందుకంటే ట్రైన్లలో ఎక్కడి నుంచో ఎక్కడికి ఒక ఇండియాలో ఉన్న ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి ఉన్న స్టేట్లో నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ ఇక్కడికి కనెక్టివిటీ ఉంది. వస్తూ ఉంటుంటారు ఈ ప్రయాణికులంతా. వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినవి చాలా వరకు డెప్తులు చూశాను. ఇక్కడ నేను నా సర్వీస్లో చూడనని డెప్తులు చూశాను. ప్రతి నెల ఒక 20-25 members సూసైడ్ కానీ, యాక్సిడెంట్ కానీ, న్యాచురల్ డెత్తులు కానీ ప్లాట్ఫామ్ల మీద చనిపోతుంటారు. ట్రైన్లలో కూర్చొని వచ్చి చనిపోతూ ఉంటుంటారు. తర్వాత ట్రాక్ దాటుతూ చనిపోతుంటారు. ట్రైన్ ట్రావెలింగ్ చేస్తూ పడిపోయి చనిపోతుంటారు ఆ డోర్ల దగ్గర కూర్చొని. కావాలని సూసైడ్ చేసుకుంటారు. ఇన్ని రకాల డెత్తులు. నేను నా సర్వీస్లో అక్కడ ఏదో నెలకు 1 సంవత్సరానికి 2-3 అలా చూసేవాళ్ళం సూసైడ్ చేసుకున్నారు, అది ఇది మర్డర్లని అని. ఇక్కడ ఇన్ని రకాల డెత్తులు చూసాం. చాలా బాధ అనిపిస్తుంటుంది. కొందరు ఐడెంటిఫై కారు, కొందరు ఐడెంటిఫై అవుతారు. ఐడెంటిఫై కానోళ్ళ కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంటాము. అదర్ స్టేట్స్ అక్కడ ఇక్కడ ఉండండి. ఎందుకనంటే వాడు చనిపోయినటువంటి మనిషి చనిపోలేదు, ఇంకా నా కొడుకు ఎక్కడో బతికే ఉన్నాడు, నా భర్త ఎక్కడో బతికే ఉంది, నా భార్య ఎక్కడో ఉంది, నా బిడ్డ ఎక్కడో ఉంది అనేటువంటి భ్రమలోనే ఉంటారు వాళ్ళను ఆ భ్రమలో నుంచి చేయాలని మా ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటుంటాం. వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కోసం. కానీ కొన్ని ఐడెంటిఫై కావు. సార్, రైల్వేలో ఎక్కువ అపవాదం ఏంటంటే స్నాచింగ్లు, అటెన్షన్ డైవర్షన్లు ఎక్కువ జరుగుతుంటాయి. వాడు ప్రయాణికుడిగా నటిస్తుంటాడు, వాళ్ళు కొట్టేస్తుంటాడు, లేదా వాళ్ళతో తిరుగుతుంటాడు, బ్యాగ్ పట్టుకు దిగిపోతుంటాడు, లేదా ట్రైన్లో ముందు కూర్చుంటుంటే ఒకటి సెల్ ఫోన్ కొడతాడు, తీసుకుంటాడు. రకరకాల క్రైమ్స్ జరుగుతుంటాయి. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే మీకున్న జ్యుడిషియల్లో ఎక్కువ ఏమో ఏది జరుగుతుంటాయండి? ఎక్కువగా బ్యాగ్ లిఫ్టింగులు, జిప్ ఆపరేషన్లు. వాళ్ళు ప్రయాణికులు నడుచుకుంటూనే ఆ బ్యాగులో ఉన్న జిప్ ఓపెన్ చేసేసేసి అందులో ఏవో పట్టుకొని, మా అదృష్టానికి కరెక్ట్గా మరి వాడు పర్సన్ ఐడెంటిఫై చేస్తాడా ఏంటది వాడికి అందులోనే ఉన్నదని ఎలా తెలుస్తుందో తెలియదు. కానీ ఆ జిప్లో నుంచి ఏదన్నా చిన్న పర్సులు లోపలికి పట్టుకొని పోయిందంటే అందులో ఏదో గోల్డ్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది. ఆ జిప్ ఎన్ని రకాలు ఉన్నాయని అంటే స్నాచింగ్లు ఒకటి, అంటే మనము మెడలో నుంచి లాక్కుపోవడము, చైన్లు గోల్డ్ అవి ఒకటి. తర్వాత సెల్ ఫోన్లు లాక్కుపోవడం ఒకటి. డోర్లలో నిలబడుతుంటే అవుట్స్కట్స్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక కర్రతో అలా కొట్టేసేసి అని చేతిలో ఉన్నది పడిపోతే తీసుకొని వెళ్ళిపోయే
అఫెన్స్లు ఒకటి. దానికి ఎక్కువగా అఫెండర్లను చూసింది ఏంటంటే డ్రింకర్స్, బాగా ఏదో గాంజా తాగడం కానీ, లేకపోతే వైట్నర్ తాగడం కానీ, లేకపోతే ఇంకా అందేదో రకరకాలుగా ఉన్నాయి. అదంతా అలాంటి మత్తు మందులు తాగి తిరుగుతూ ఉన్న వాళ్ళే ఎక్కువగా మనకు అఫెండర్స్ కనబడతా ఉన్నారు. లావారీస్ అంటాం కదా, వాళ్ళే ఉన్నారు ఎక్కువగా. ఇక కొంతమంది ప్రొఫెషనల్ అఫెండర్స్ ఉన్నారు గ్యాంగులు, అవి చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంటాయి అక్కడ. సార్ మీరు చెప్పిన 3 కాకుండా ఇంకా వేరే తరహా నేరాలు జరుగుతుంటాయి సికింద్రాబాద్లో? ఇంకా బ్యాగ్ లిఫ్టింగ్లు ఉంటాయి. పడుకుంటారు. పడుకుని వాళ్ళు నైట్లో ఉంటున్నారంటే పక్కకు పెట్టినటువంటి బ్యాగులు వెళ్ళిపోతూ ఉంటుంది ఒకటి. తర్వాత ఒకటి నాకు వచ్చిన తర్వాత ఒకటి జరిగింది ఏంటంటే, ఒక ఈ చాక్లెట్స్, తర్వాత ఈ మన పల్లి పట్టీలు, కాజు, ఇలాంటి వాటిలలో కూడా కొంచెం మత్తుమందు లాంటిది కొంచెం కలిపి వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఇస్తారు తీసుకోమని ఇచ్చేసిన తర్వాత వీళ్ళేమో మంచిగా తింటూ ఉంటుంటారు, వాళ్ళకేమో అదొకటి ఇచ్చేసే కానీ వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతారు. అట్లా ఒక 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. దొరికారు. కాకుండా తర్వాత ట్రైన్ వచ్చింది, జనరల్ బోగీలో ఎక్కుతున్నప్పుడు లేదా మెయిన్ రిజర్వేషన్ బోగీలో ఒకేసారి గుంపుగా వెళ్తున్నప్పుడు గుంపుగా ఇదేం చేస్తారంటే, అప్పుడు గ్యాంగ్ ఉంటుంది, నలుగురు ఉంటే ముందు 2 ఎక్కిపోతారు, ఆ డోర్లో అడ్డంగా నిలబడతారు, వీళ్ళంతా నెట్టుకుంటూ ఉంటుంటారు, వెనక ఇంకో 2-3 ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. అటువంటి దొరుకుతుంటారా మీకు? దొరికారు, అలాంటి వాళ్ళు కూడా దొరికారు, రెడ్ హ్యాండెడ్గా దొరికింది. అచ్చా,